హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అని తీసుకొచ్చాను. కియా సెల్టాస్ ఫేస్ లిఫ్ట్, అది కూడా డీజిల్. సో చాలామంది డీజిల్ తీసుకోవడానికి భయపడుతున్నారు. మరి డీజిల్ తీసుకొచ్చలేదు, అది కూడా సెల్టాస్లో. దీని క్రీటా సిస్టర్ కంపెనీ అయిన సిబ్లింగ్ అని కూడా అంటాం మనము. కాకపోతే లాంచ్ అయినప్పుడు కూడా సెక్సీ లుక్స్తో హైయెస్ట్ సేల్స్ దూసుకెళ్తుంది. ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా డైరెక్ట్ ఓనర్ ద్వారా తెలుసుకుందాము. హాయ్ అండి. హాయ్, ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు అశ్వంత్ అండి. ఏం చేస్తుంటారు? నేను ఐటీ ఎంప్లాయీ అండి. ఓకే, ఎప్పుడు పర్చేస్డ్ అండి ఇది 2024 డిసెంబర్లో పర్చేస్ చేశాను. ఓకే, 1 year వస్తుందా? నియర్ 9 months. 9 months. ఎన్ని కిలోమీటర్స్? 11,000. డీజిల్ తీసుకున్నారు. అవునండి. వేరియంట్ జీటీ లైన్ టాప్ అండ్ జీటీ. దీని తర్వాత ఎక్స్ లైన్ మ్యాట్ ఫినిష్ లో ఒకటి వస్తుంది, అంతే కదండి? అవును. ప్రైజింగ్ ఎంత పడింది ఇది? నాకు ఇది 23 lakhs పడిందండి. 23 lakhs. సో అందరూ డీజిల్ తీసుకోవడానికి 2025, 2024 నుంచి భయపడుతున్నారు. మీరు డీజిల్ ఎలా వెళ్ళారు? బేసికలీ ప్రీవియస్గా నా వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. సో నేను ఒకసారి డీజిల్ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇంకా రీజన్ ఏం లేదు. సో నాకు డీజిల్ నడపాలని కొంచెం ఇంట్రెస్ట్ తోటి నేను తీసుకున్నాను. డిపిఎఫ్ ఇష్యూ అది ఐడియా ఉంది, బట్ కానీ చూద్దామని చెప్పి తీసుకున్నాను. వచ్చినప్పుడు చూద్దామని. ప్రస్తుతానికి అయితే నాకు 11,000 తిరిగింది. సో నా డ్రైవింగ్ ప్యాటర్న్కి అయితే నాకైతే రాలేదు, ఎందుకంటే నేను ఎక్కువ హైవేలో డ్రైవ్ చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం సిటీలో డ్రైవ్ చేసినా కానీ అన్ని లాంగ్ రన్సే ఉంటాయి, షార్ట్ రన్స్ ఉండవు అనమాట. సో నేను ఆ దృష్టిలో పెట్టుకొని డీజిల్ తీసుకున్నాను. నేను ఇంతకుముందు ప్రీవియస్ ఓనర్తో అడిగితే కొన్న 1 weekకే డిపిఎఫ్ ఇష్యూ వచ్చిందన్నారు. మీరు 11,000 kilometers తిరిగినా డిపిఎఫ్ లైట్ రాలేదు నాకు ఇప్పటివరకు అన్నారు. దానికి ఏంటి సీక్రెట్ మీరు చేసేది? సో సీక్రెట్ అంటే నేను ఇక్కడ నుంచి షార్ట్ రన్స్ అయితే ఎక్కువ కార్ తీనండి. షార్ట్ రన్స్ నేనండి బైకే ప్రిఫర్ చేస్తాను. ఓకే. ఇక్కడ నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాలనగా నాకు నియర్లీ అప్ అండ్ డౌన్ వచ్చేసి 55-60 kilometers ఉంటుంది. ఓకే. సో నాకు అది సరిపోతుంది. ఇంకా మంత్లీ వన్స్ వచ్చేసి నేను ఒక 300 kilometers లాంగ్ ట్రిప్ వెళ్తాను. ఓకే. సో అది నాకు కవర్ అయిపోతుంది. ఇన్ కేస్ ఏది డిపిఎఫ్ క్లాక్ అయినా కానీ ఆ లాంగ్ రన్లో అది బర్న్ అయిపోతుంది అనుకుంటున్నాను నేను. ఓకే. అచ్చా, ఇంతకుముందు మీరు కార్లు ఇంకోటి చెప్పారు, డీజిల్ నేను ఓన్లీ ఒక పెట్రోల్ బంక్ లో కొట్టిస్తున్నాను. నేనైతే రిలయన్స్ ప్రిఫర్ చేస్తున్నాను. రిలయన్స్ జియో దాంట్లోనే కొట్టిస్తున్నాను డీజిల్ కొనిన దగ్గర నుంచి. మేబీ అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. ఓకే. అచ్చా, చాలా మంది ఈ సెగ్మెంట్ లో ఇంత ప్రైస్ పెట్టుకున్నప్పుడు క్రీటాకి వెళ్ళిపోతూ ఉంటారు, ఎందుకంటే హైయెస్ట్ సేల్స్ బ్లైండ్ గా ట్రస్ట్ చేయొచ్చు. అది సెల్టాస్ ఎలా వచ్చారు మీరు? సో క్రెటా అంటే నేను క్రెటా కూడా చూశాను. నాకు క్రెటా వాళ్ళు 25 lakhs చేంజ్ చెప్పారు. నాకు ఇది 23కి వస్తుంది అనమాట. నాకు సేమ్ ఇంజన్ లోపల ఫీచర్స్ కూడా సేమ్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ దీంట్లోనే ఇంకా ఒక 2 features నేను తీసుకున్న టైంలో 2 features ఇంకా దీంట్లోనే ఎక్కువ ఉన్నాయి అనమాట. దాంతో నాకు ఒకటైతే ఇది ఆటో వైపర్ ఉందన్నమాట. నేను తీసుకున్నప్పుడు క్రెటాలో లేదు. అది క్రెటా ఇన్లైన్ లో ఇప్పుడు కూడా లేదు, క్రెటాలో లేదు. అదొకటి ఫీచర్ ఉంది. ఇంకోటి ఏదో నాకు సరిగ్గా ఐడియా లేదండి, గుర్తులేదు. 2 features అయితే దీంట్లోనే ఎక్కువ ఉన్నాయి ఇంకా. సో నాకు ఇంకా 2 సేమ్ ఇంజన్స్, దాని చాసిస్ కూడా అన్ని దాదాపు అన్ని మొత్తం సేమే ఉంటాయి. సో అందుకని నేను 2 కంపేర్ చేసుకున్నాను. నాకు అది 25 చేంజ్ పడుతుంది, 23 పడుతుంది. సో నాకు 2 lakhs అక్కడ సేవ్ అవుతుంది. ఇంకా నాకు దీంట్లో ఏంటంటే కొనేటప్పుడు నాకు కొన్ని డిస్కౌంట్ 25,000 వర్త్ యాక్సెసరీస్ ఫ్రీ ఇచ్చారు. నెక్స్ట్ నాకు సెరామిక్ కోటింగ్ 3 years ఫ్రీ ఇచ్చారు. సెరామిక్ కోటింగ్ వాళ్ళే 3 years వరకు వాళ్ళే చేస్తారనమాట. ఇంకా ఎక్స్టెండెడ్ వారంటీ 2 years ఫ్రీగా ఇచ్చారు. సో అదేంటంటే 3 years ఆర్ 80,000 kilometers వస్తుంది అనమాట బై డిఫాల్ట్. నాకు వాళ్ళు 5 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ఇచ్చారు ఎక్స్టెండెడ్ వారంటీ కింద. సో క్రెటా పర్చేజ్ వాళ్ళు మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి, ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సేమ్ కారే, మళ్ళీ చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటారు. కొషాక్ టైగాన్ ఎలాగో సేమ్ అలాగే ఇది కూడా. సో ఈ సెగ్మెంట్ మీరు చూస్ చేసుకున్నారు, ఓకే. బడ్జెట్లో ఇంకేమేమి చూసారు ఆ టైంలో మీరు? అయితే నేను ఆ టైంలో కర్వ్ చూశానండి. అబ్బో, కర్వ్ చూశాను. బట్ కానీ ఏంటంటే దాంట్లో నాకు లోపల స్పేస్ అంతా, ఎందుకంటే నేను ప్రీవియస్ నా వెహికల్ వచ్చేసి నెక్సాన్ అనమాట. నెక్సాన్ అది మాన్యువల్ టాప్ అండ్, అది కూడా నేను 2021లో తీసుకున్నాను. ఇది తీసుకోకముందు దాన్ని అమ్మేశాను అనమాట. సో నాకు లోపల కూర్చున్నప్పుడు నాకు నెక్సాన్కి కర్వ్కి నాకు లోపల స్పేస్లో పెద్ద నాకు ఏం తేడా అనిపించలేదు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ నీకు కర్వ్లో కూర్చుంటే నాకు పైన రూఫ్ తగులుతుంది కొంచెం. అది కొంచెం ప్రాబ్లం అనిపించింది నాకు, ఎందుకంటే మాకు ఇంట్లో మా మామయ్య గారు కొంచెం హైట్ ఉంటారనమాట. రూఫ్ కింద, సో అది రూఫ్ ఇట్లా బాగా కిందకి వచ్చే వరకు కొంచెం అది ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో అందుకని నేను అది వద్దనుకున్నాను. ఓకే. ఈ టైగాన్, కొషాక్, గ్రాండ్ విటారా ఇవన్నీ టైగాన్ అవన్నీ నేను చెప్పే కదా ఫస్ట్ లో, నాకు డీజిల్ నడపాలని చెప్పి కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంది. సో వాటిలో మనకి డీజిల్ తక్కువ ఆప్షన్ లేదు. ఓకే. అచ్చా, డీజిల్ గురించి మాట్లాడితే ఆ డిపిఎఫ్ ఇష్యూ అయితే మీకు లేదు? నాకైతే ప్రస్తుతానికి అయితే రాలేదండి. సో డీజిల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మీకు? పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది డీజిల్ పర్ఫార్మెన్స్. డీజిల్ మెయిన్గా పర్చేస్ చేస్తే మైలేజ్ కోసం, అదేంత ఇస్తుంది నాకు మైలేజ్? ఇప్పుడు మీరు ఇప్పుడు నేనంతా సిటీ డ్రైవ్లోనే ఉంది ప్రస్తుతానికి. అయితే మీటర్ ఆఫ్టర్ నేను ఫ్యూయల్ కొట్టించిన దగ్గర సిటీలోనే తిరిగాను. నాకు ప్రస్తుతానికి ఇప్పుడు ఓడోమీటర్లో 14.4 చూపిస్తుంది అనమాట సిటీలో. ఇన్ కేస్ నేను హైవే మా హోమ్ టౌన్ అట్లా హైవేలో వెళ్ళానంటే మాత్రం కంపల్సరీ 20+ వస్తుంది. 20+ ఇంకెంతైనా రావచ్చు, 20, 21, 22, 23
24 కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. 20+ అనమాట. ఇంకంతే మన డ్రైవింగ్ ప్యాటర్న్ బట్టి మనం కొంచెం రఫ్గా డ్రైవ్ చేస్తే 20, లైట్ ఫుట్లో వెళ్ళి నీకు 90 to 100 మధ్యలో వెళ్ళామంటే 20 to 23 కూడా వస్తుంది అనమాట. క్రూజ్ కూడా పెట్టుకుంటే 20 to 23 ఈజీగా వచ్చేస్తుంది. అచ్చా, సైడ్ నుంచి మనం ఆడదాము. సో సస్పెన్షన్ ఏంటి, దీని స్టోరీ హార్డ్గా ఉంటుందా సాఫ్టా ఏంటి? ఆ సస్పెన్షన్ కొంచెం హార్డ్గానే ఉంటుంది అండి, సాఫ్ట్ అయితే ఉండదు. అవునా? మనకి క్రెటాలో అయితే సాఫ్ట్ సస్పెన్షన్ వస్తుంది. ఓకే. దీంట్లో కొంచెం హార్డ్ ఉంటుంది సస్పెన్షన్, దాంతో కంపేర్ చేసుకుంటే. హైవేస్లో ఇది బెనిఫిట్ అవుతుంది, హైవేలో బెనిఫిట్ అవుతుంది. ఓకే. హైవేలో చాలా స్మూత్ డ్రైవ్ ఉంటుంది అనమాట. టాప్ ఎండ్ కాబట్టి 18 inches వీల్స్ వస్తాయి. అవునండి, 18 inches. జేకే టైర్స్ ఇచ్చారండి మీకు? స్టాక్ జేకే టైర్స్. టైర్ నాయిస్ కానీ ఎప్పుడైనా రావడం కొంచెం వస్తుందండి, కొద్దిగా టైర్ నాయిస్ కొంచెం వస్తుంది. ఓకే. 4 కూడా డిస్క్ బ్రేక్స్ టాప్ ఎండ్. 4 డిస్క్ బ్రేక్స్. సో బ్రేకింగ్ బాగుంటుంది. 4 డిస్క్ బ్రేక్స్ యాక్యురేట్ గా ఉంటుంది బ్రేకింగ్. ఓకే. అచ్చా, గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూ ఉండదు కానీ మీరు ఫుట్ బోర్డ్ యాడ్ చేశారు. సో ఇది అంటే లోపలికి వెళ్ళడానికి కష్టం అవుతుందా లేదంటే స్టైల్ కోసమనా ఏంటి అది? ఆ లోపలికి వెళ్ళటం అని కాదు, అది ఫుట్ బోర్డు యాక్చువల్గా దీనికి ఉన్న దానివల్ల. ఎందుకంటే యాక్చువల్గా నేను మా ఆఫీస్లో పార్కింగ్లో కూడా నాకు కొంచెం నేరోగా ఉంటుంది అనమాట, పైకి వెళ్ళేది పార్కింగ్ చేయడానికి కూడా. సో ఆల్రెడీ మీరు చూస్తున్నా ఇక్కడ ఆల్రెడీ 2 times ఇక్కడ నాకు తాకింది అనమాట. ఇక్కడ ఒకసారి తాకింది. సో నాకు అదే టైంలో ఇది లేనట్లయితే నాకు ఇది మొత్తం తాకేసేది. కారు కొన్న కొత్తలోనే తగ్గింది అనమాట అది. ఓకే. సో నాకు అది ఉండటం వల్ల నాకైతే బెనిఫిట్. అది యాక్చువల్గా నేను షోరూంలోనే నాకు వాళ్ళు ఫ్రీగా నాకు అది ఇచ్చేస్తారు అనమాట. దానివల్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూ ప్రస్తుతానికి అయితే రాలేదండి, కొంచెం చూసుకొని వెళ్ళాలి. ఓకే. కొంచెం తగ్గుతుంది గ్రౌండ్ క్లియరెన్స్. ఐ థింక్ 10 mm అట్లా తగ్గుతుంది. ఓకే. టాప్ మోడల్ కాబట్టి ఏ ఫీచర్స్ కూడా మిస్ అవ్వవు, మనకి తెలిసి అన్నీ వచ్చేస్తాయి. సో ఫస్ట్లీ స్క్రీన్స్ గురించి మాడితే ఇది కనెక్టెడ్ స్క్రీన్స్ ఇచ్చారు. అవును. సో ఏమన్నా టాటా వల్ల హ్యాంగ్ అవుతాయా మీకు? లేదండి, ఇప్పటివరకు అయితే హ్యాంగ్ లేదు, ఏం లేదు. చాలా స్మూత్ గా ఉంటుంది. టచ్ రెస్పాన్స్ కూడా చాలా బటరీ రెస్పాన్స్ ఉంటుంది. ఓకే. ఎక్కడ ల్యాగ్ అనేది ఉండదు. ఓకే. ఏసీ కూలింగ్ ఎలా పీక్ సమ్మర్ లో? ఏసీ కూలింగ్ బాగుంటుంది. కాకపోతే పీక్ సమ్మర్ లో అంటే మనకు కొంచెం ప్రాబ్లం వస్తుంది, కానీ అది ఏసీ వల్ల కాదు. ఇది టోటల్ మొత్తం బ్లాక్ ఉంటుంది, బ్లాక్ ఇంటీరియర్ ఉంటుంది. సో మీకు ఎక్కువ హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మీరు కొంచెం ఒక 5 to 10 minutes అయితే కొంచెం ఇబ్బంది పడాలి కార్ పీక్ సమ్మర్ లో అయితే. అచ్చా, ఒకటి డ్రాబ్యాక్ నేను హుండై నుంచి వింటాను, కియా నుంచి వింటాను, టాప్ మోడల్స్లో వైర్లెస్ ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే కనెక్టెడ్ వైర్లెస్ ఉండదు. లేదు, అది కొంచెం డిసప్పాయింట్ చేస్తుందా? చాలా. ఇంత ప్రైస్ పెడతాం కదా. అవును, అది ఎందుకంటే మళ్ళీ ఈ కియానో హ్యుండైలో కూడా లోవర్ ఎండ్స్కి అయితే ఉంటుంది. 8 inches స్క్రీన్ అయితే వైర్లెస్ వస్తుంది. దీంట్లో 10.5 inches మాత్రం వాడు, ఎందుకంటే బ్లూ లింక్ ఏదో ఉంటుంది అన్నమాట, కియా కనెక్టెడ్ అని ఫ్యూచర్లు ఇస్తారు. ఈ ఫీచర్స్ వస్తే వైర్లెస్ రాదు. అవునండి, వైర్లెస్ లేదు. కానీ ఈ హ్యుండైకి వచ్చేసి ఒక 6 months బ్యాక్ ఒక డాంగిల్ రిలీజ్ చేశాడు హ్యుండై కంపెనీ వాడే. అవునవును. దీనికి ఒక 1 week బ్యాక్ రిలీజ్ చేశాడు. పెన్ డ్రైవ్ టైప్ వైర్లెస్ అయిపోతుంది. మనం ప్లగ్ ఇన్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ గా వైర్లెస్ ఆల్రెడీ ఉన్నాయి, ఆఫ్టర్ మార్కెట్ ఆల్రెడీ. బట్ కానీ ఎందుకు కొనలేదు అనమాట, దీన్ని డిస్టర్బ్ చేయడం దీనికి అని చెప్పేసి. బట్ ఇచ్చుంటే ఫస్ట్ నుంచే మనకి చాలా బాగుండేది. అది చాలా మంచి ఫీచర్, కానీ అవసరమైన ఫీచర్, చాలా ఇంపార్టెంట్, చాలా బాగుండేది. అడాస్ వస్తుంది, అక్యురేట్ గా వర్క్ అవుతుంది. అక్యురేట్ గా వర్క్ అవుతుంది. నేను హైవే వెళ్ళేటప్పుడు రెగ్యులర్ గా యూజ్ చేస్తాను అడాస్, నాకైతే బాగా యూజ్ అవుతుంది. ఓకే. వెంటిలేటెడ్ సీట్స్ కూడా వస్తాయి కాబట్టి ప్రాబ్లం లేదు. మీకు ఏదైనా ఇంకా మిస్ అయిన ఫీచర్ అనిపిస్తుందా? నాకు ఇంకా మిస్ అయిందంటే ఇదైతే కంపల్సరీ ఒక మిస్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఇంకా రెస్ట్ చాలా మిస్ అయిన ఫీచర్ అనమాట. ఇంకా అంతకు మించి నాకైతే మిస్ అయిన ఫీచర్ అంటే నాకు ఇంకా ఏం లేదండి, అదొక్కటే మెయిన్. అచ్చా, స్టీరింగ్ ఏంది అంటే హార్డా స్మూతా ఎలా ఉంటుంది? స్టీరింగ్ స్మూత్ గానే ఉంటుంది, హార్డ్ ఏమి ఉండదు. హైవేలో వెళ్తున్నప్పుడు, హై స్పీడ్స్ వెళ్తున్నప్పుడు కొంచెం హార్డ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే. అచ్చా, డ్రైవ్ మోడ్స్ ఏమైనా ఇచ్చారా మీకైతే? డ్రైవ్ మోడ్స్ ఉన్నాయండి, ఇక్కడ డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. ఇంకా ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఓకే, టెరెన్ మోడ్స్ కూడా వస్తాయి. డ్రైవ్ మోడ్స్ వల్ల ఇంజన్ బిహేవియర్ కానీ స్టీరింగ్ సస్పెన్షన్ ఏమన్నా చేంజ్ అవుతుందా బిహేవియర్ అనేది? స్టీరింగ్ సస్పెన్షన్ అయితే అబ్జర్వ్ చేయలేదు, కానీ ఇంజన్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా తేడా ఉంటుంది. ఈకోలో వెళ్ళినప్పుడు నెక్స్ట్ సిటీ ఉంటుంది, ఒకటి స్పోర్ట్స్ ఉంటుంది. మీకు ప్రతి మోడ్కి వచ్చేసి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే. ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా మీరైతే ఇప్పటి వరకు కియా సెల్టాస్ నుంచి? కానీ నేనైతే ఇష్యూస్ అయితే ఏం ఫేస్ చేయలేదు, ఏం లేదు. నాకు ఎవ్రీథింగ్ క్లియర్, అంతా బాగుంది. బట్ ఎక్స్ లైన్లో మనకి కాస్మెటిక్ చేంజెస్ ఇచ్చారు, బాగానే ఉంది. మీరు అన్నట్టుగా హెడ్సప్ డిస్ప్లే అని దాంట్లోనే వస్తుందని చెప్పారు. బట్ టాప్ ఎండ్ ఇది కూడా తీసుకుంటాం కూడా ఇచ్చేసి ఉంటే బాగుండే అని అనిపిస్తుందా? ఎప్పుడైనా చేస్తుంటే బాగుండేది, బట్ కానీ వాళ్ళు వేరియంట్ డిఫరెంట్ చూపించాలి కదా, మేబీ అందువల్ల ఇచ్చి ఉండకపోవచ్చు. ఎక్స్ లైన్కి అదొకటి హెడ్సప్ డిస్ప్లే ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మ్యాట్ కలర్ ఒకటి, అదొకటే డిఫరెన్స్.
అచ్చా ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది దీంట్లో. ఎయిర్ ప్యూరిఫైర్ బై డిఫాల్ట్. నాకు ఆమ్రెస్ట్ ఉంది కనిపిస్తుంది, బట్ మీరు ఇది ఎక్స్ట్రా వేయించారు. నేను ఇది ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అంటే ఏమైనా ఇష్యూ ఏం లేదు, జస్ట్ కొంచెం మెత్తగా ఉండడానికి పెట్టుకున్నాను. హార్డ్ ఉంటుందా? హార్డ్ ఏం లేదు, మెత్తగానే ఉంటుంది. ఇంకొంచెం మెత్తగా ఉండడానికి, కంఫర్ట్గా ఉండడానికి. అడ్జస్ట్ ఉంటుందండి అది? అడ్జస్ట్ లేదండి, అది కొంచెం ముందుకు వస్తే బాగుండు అని అనిపించింది ఎప్పుడన్నా హైవేలో. అది ఒక్కటి. ప్రీవియస్ ఓనర్ని కూడా అడిగాను. అంతేనా? డీలర్ నుంచి యాక్సరీస్ ఏమేమి ఇచ్చారు మీకైతే కాంప్లిమెంట్? నాకు 25,000 ఇచ్చారండి యాక్సరీస్ కింద. సో ఆ 25,000 వర్త్కి నేను కింద ఫుడ్ బోర్డు ఇచ్చారు. ఓకే. ఇంకా కింద 3D మ్యాట్స్ తీసుకున్నాను. మ్యాట్స్ ఇచ్చారు. ఇంకా క్రోమ్ గార్నిష్ తీసుకున్నాను. బ్యాక్ లైట్ క్రోమ్ లైటింగ్ అంటే ఓకే, ఆ 3 తీసుకున్నాను. ఈ విండో వైజర్ ఇవి కూడా వచ్చాయి. అవును, దీనికి 25,000 అన్నారా? అంటే నేను కొంచెం 5,000 ఎక్స్ట్రా పే చేశాను. నేను 30 అవుతుంది అప్పుడు. 30 అవుతుంది. షోర్ డీలర్ నుంచి కొంచెం రేట్స్ ఎక్కువనే ఉన్నాయి. బయట కూడా హాఫ్ ఆఫ్ ద ప్రైస్ లోనే ఉంటాయి, బట్ ఏదో ఫ్రీగా డిస్కౌంట్ లో వచ్చింది కాబట్టి మనం తీసేస్తాం. ఓకే ఓకే. అచ్చా, ఇది కియా వాళ్ళ సర్వీస్ ఎలా ఉంటుంది? సర్వీస్ మీకు చాలా బాగుంటుందండి. మీరు వెళ్ళగానే వాళ్ళ రెస్పాన్స్ కానీ, ఎందుకంటే నేను చాలా అన్ని షోరూమ్స్ తిరిగాను. కార్ చూసేటప్పుడైనా కానీ, నా ప్రీవియస్ కార్ ఎక్స్పీరియన్స్ అయినా కానీ చూస్తే నాకు ఇలా వెళ్ళగానే ఇవే నీకు సర్వీస్ సెంటర్ ఒకటే కాదు, షోరూమ్లో అయినా సర్వీస్ సెంటర్ ఎక్కడైనా రెస్పాన్స్ బాగుంటుంది, రిసీవింగ్ చాలా బాగుంటుంది. ఓకే. అచ్చా, స్టీరింగ్ కి యాక్చువల్ గా లెదర్ తోటే వచ్చేస్తుంది మనకి, మళ్ళీ ఇది ఎక్స్ట్రా వేయించారు అంటే కంఫర్ట్ కోసం అనా? కంఫర్ట్ ఏం కాదు, లెదర్ ఇట్లా గోల్ ఏదైనా గుచ్చుకున్నప్పుడు పాడవుతుంది అని చెప్పి నేను వేసాను అనమాట. స్టీరింగ్ వీల్ కొద్దిగా లెదర్ ఖరాబ్ అవుతుంది అన్నట్టుగా, పాడవుతుంది అన్నట్టుగా ముందే పైనుంచి సేఫ్ వేసారు. ఓకే, నైస్. మ్యూజిక్ క్వాలిటీ అంతా కూడా బోస్ వస్తుంది. బోస్ స్పీకర్స్ వస్తాయి. మ్యూజిక్ క్వాలిటీ చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. వెనకాల సీటింగ్ కంఫర్ట్ ఏంది స్టోరీ? స్టీరింగ్ వెనకాల కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే. రిక్లైనింగ్ యాంగిల్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. 2 స్టెప్స్ రిక్లైనింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్. ఓకే. సో మనకి ఎలా కావాలంటే అలా కూర్చోవచ్చు. 433 లీటర్స్ బూట్ స్పేస్ ఉందండి దీంట్లో. మీకైతే ఎనఫ్ సరిపోతుంది. బట్ ఈ సెగ్మెంట్ లో ఏ కార్ లో కూడా పవర్ టైల్ గిట్ రాలేదు ఇప్పటికి. లేదు, నిన్న వచ్చిన విక్టోరియస్ లో అంతే. కర్వ్ లో కూడా ఉంది అనుకుంటాను. కర్వ్ లో కూడా కర్వ్ లో ఉంది, దీంట్లో విక్టోరియస్ లో ఉంది వచ్చింది. బట్ నెక్స్ట్ ఫేస్ లిఫ్ట్ లో ఏమైనా తీస్తారేమో చూడాలి. ఫ్యూచర్ లో ఇంకా వెచ్చుకుంటూ వెళ్తూ ఉంటారు వాళ్ళు. అసలు ఇది వెనుకకు వచ్చాము, ముంగట హెడ్ లైట్స్ త్రో ఏంటండి దీనిది? హెడ్ లైట్స్ అంటే యావరేజ్ అండి. అవునా? ప్రీవియస్ ఓనర్ కూడా ఇలాగే చెప్పాడు. అన్ని ఎల్ఈడీస్ ఇచ్చాడు, ఫాగ్ లైట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నా కానీ యావరేజే ఉంటుంది ఇది. అవునా? అంటే మీకు ఎక్కువ ఇంటెన్స్ గా ఉండదు అనమాట. ఓకే. మళ్ళీ దాని సొల్యూషన్ మనం ఏం కూడా అప్గ్రేడ్ చేయలేము. ఎల్ఈడీస్ ఏదైనా చేస్తే మళ్ళీ దాని ప్రాబ్లం వస్తే సర్వీస్ సెంటర్ లో వీళ్ళు వారంటీ పోతుంది అంటారు. అది అంటే మరి వెళ్ళలేదంత కాదు, కానీ కొంచెం ఉంటే బాగుంటుంది యావరేజ్. అచ్చా, సేఫ్టీ గురించి మాడితే బిల్డ్ క్వాలిటీ మీకు ఎలా అనిపిస్తుంది కర్వ్తో కంపేర్ చేస్తే? బిల్డ్ క్వాలిటీ అది చాలా బాగుంటుంది. నేను చెప్పే కదా, నా ప్రీవియస్ వెహికల్ నెక్సాన్ అని చెప్పేసి, మీకు అది బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది అంత బిల్డ్ క్వాలిటీ ఉండదు. ఓకే. బట్ కానీ కొన్ని కావాలంటే కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి. బట్ ఉన్నందులో మోర్ దెన్ డీసెంట్. ఎందుకంటే ఏంటంటే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి కదా. సో నాకు అది కొంచెం బెటర్ అనిపించింది అనమాట. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే కార్లో కూడా బిల్డ్ క్వాలిటీ అదే ఉంటుంది. మరి ఎన్క్యాప్ లో అయితే 5 స్టార్ వచ్చేస్తుంది, అన్ని వచ్చేస్తున్నాయి. అది ఎందుకంటే 6 ఎయిర్ బ్యాగ్స్ మేబీ వాటి వల్ల అయ్యి ఉండొచ్చేమో. ఓకే. 360 కెమెరాస్, కెమెరా క్వాలిటీ, కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. ఓకే. మీరైతే ఈ కార్ని డీజిల్ తీసుకున్నారు, మరి ఎన్ని ఇయర్స్ ప్లాన్ చేస్తున్నారు మీరైతే? నేనైతే లాంగ్ రన్ గానే ప్లాన్ చేస్తున్నాను, అట్లానే వాడుతున్నాను కార్ని కూడా. ఓకే. అంటే ఢిల్లీలో బ్యాన్ అయిన 10 ఇయర్స్ లాగా మన దగ్గర ఇంకా రాలేదు. బట్ నాకు రిజిస్టర్ 15 ఇయర్స్ ఉంది కాబట్టి నాకు ప్రస్తుతానికి అయితే ప్రాబ్లం లేదు. అట్లీస్ట్ 5 ఇయర్స్ అయితే ఉంచుకుంటాను నా దగ్గర. బట్ నేను షాకింగ్ అనిపిస్తుంది, ప్రీవియస్ ఓనర్కి 2 times DPF లైట్ వచ్చి, చెక్ లైట్ వచ్చింది, మీకు రాలేదు. బట్ మీరు అన్నట్టుగా హైవేలో మీరు ఎక్కువగా తీస్తుంటారు, షార్ట్ జర్నీస్కి ఎక్కువ తీయరు. ఆఫీస్ కూడా మీరు 25 kilometers అన్నారు, అంతే తీస్తారు. అండ్ అదేదో రిలయన్స్ డీజిల్ అదేదో మిత్ లాగా వెళ్ళిపోవడం అంతే. అది దానివల్ల తెలీదు, ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను, అదే ఇంకా మేబీ ఫాలో అవుతాను. ఈ 2 రూల్స్ అయితే డీజిల్ కన్సిడర్ చేయొచ్చు అనిపిస్తుంది నాకు. ఆటోమేటిక్. ఓకే. గేర్ షిఫ్ట్స్ అండ్ ఆల్ స్మూత్ స్మూత్గా ఉంటుంది. ఓకే. అండ్ ఫైనల్లీ ఒకసారి మీరు ఆన్ రోడ్ ప్రైస్, డౌన్ పేమెంట్, ఈఎంఐ షేర్ చేసుకోరా? నాకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 23 lakhs పడిందండి. నేను 5 lakhs డౌన్ పేమెంట్ చేశాను, మిగిలిన 18 lakhs లోన్కి వెళ్ళాను అనమాట. నాకు ఇయర్లీ మంత్లీ వచ్చేసి ఈఎంఐ వచ్చేసి అరౌండ్ 33,000 పడుతుంది. ఓకే. ఫర్ 5 years? 6 years. 6 years. ఓకే. ఇంకేం ఇష్యూస్ లేవు? అండ్ కంపెనీ బెటర్ చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? కంపెనీ బెటర్ అంటే చెప్పాను కదా మీకు, దాంట్లో వైర్లెస్ ఆండ్రాయిడ్ అది మస్ట్ అండ్ షుడ్గా ఇస్తే చాలా బాగుంటుంది, అది చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి నేను మర్చిపోయిన, కూల్డ్ గ్లవ్ బాక్స్ కూడా ఉండదండి దీంట్లో. ఉంది? లేదా?
ఫుల్ గ్లవ్ బాక్స్ లేదు. ఓకే, క్రీటాలో ఉంది మళ్ళీ అది. క్రెటాలో ఉంది, దీంట్లో ఫుల్ గ్లవ్ బాక్స్ లేదు. అది ఉంటే చాలా బాగుంటుంది. అంటే బాగుంటుంది ఉంటే, ఏదన్నా వాటర్ బాటిల్స్ పెట్టుకున్నప్పుడు కూడా ఎగ్జాక్ట్ ఉంటే బాగుంటుంది. కానీ వైర్లెస్ అనేది మాత్రం అది ఉంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం మాటికి ఆ వైర్ పెట్టుకుంటే చాలా వైర్ ఇంత కాస్ట్లీ కార్ వైర్ కదండి. ఇప్పుడు ఇచ్చారు అది పెన్ డ్రైవ్ కొంటే మళ్ళీ అది ఎక్స్ట్రా. అది ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ కస్టమర్కి ఫ్రీగా ఇవ్వట్లేదు. అది నియర్లీ 4,400 ఎంతో కాస్ట్ ఉందండి. అసలు ఇవ్వాలి ఫ్రీగా పిలిచి, ఇవ్వట్లేదు. ప్రతి ఓనర్కి పిలిచి అది ఒకటి కాంప్లిమెంటరీలో ఇస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఓకే, చలో తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా 2025లో కన్సిడర్ చేయొచ్చు. సో కర్వ్లో కూపే స్టైల్ కాబట్టి హెడ్ రూమ్ ఇష్యూస్ ఉన్నాయి. మిగతా సెగ్మెంట్లో డీజిల్ అంటే మాత్రం మనకు క్రీటా ఒకటి, ఇది ఒకటి, కర్వ్ అంతే ఆప్షన్ ఉంది. XUV 700 ఉంటుంది. మళ్ళీ సైజ్ ప్రకారంగా అది యాక్చువల్గా దీని పెట్టిన ప్రైస్కి XUV 700 మిడ్ వేరియంట్ వస్తుంది. కానీ నాకు యూస్ఫుల్ కాదు అది. అది నాకు ఎందుకంటే మేము దానికి ఫ్యామిలీ పరంగా నాకు అంత యూస్ఫుల్ అవుతుంది. పైగా నాకు పార్కింగ్ ఇబ్బంది అవుతుంది. సో అందుకని నేను కన్సిడర్ చేయలేదండి. సో ఇది రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బై తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది కదా, అక్కడ మెసేజ్ చేయండి. రెండు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేసిన అక్కడే మెసేజ్ వచ్చి హైదరాబాద్లో ఏ 2-వీలర్ అయినా 4-వీలర్ అయినా హైదరాబాద్లో నేను మీకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ది నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోవద్దు.